హలో. హాయ్. నా చెల్లెళ్ళు, నా తల్లులు, నా అన్నదమ్ములు ఎవరైనా సరే ఈ సమాజంలో మానవత్వం ఒకరికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా బతుకుతురు కదమ్మా. ఇది కదా మానవతత్వం. ఇది భారతీయ సంస్కృతం కాదు కదా తల్లి. మంచిగా ఉండాలి, అందరూ మనోలే, అందరూ మంచిగా ఉండాలి. హిందూ సంస్కృతం మనకేం నేర్పించిందమ్మా? ఇదేనా చెడిపోవాలి, ఇదే చేయాలి సమాజము? పాపం అడక తినేటోడు కూడా ఎందుకు అడుగుతుంటుండు అనేది కూడా తెలియకుండా బతుకుతురమ్మా. అంత అన్యాయం చేయకురమ్మా. పాపం మనకు చేతనైన సహాయం మనం చేయాలి, లేకుంటే చేయరాదమ్మా. తప్పు లేదు, మన బాధ్యతలు మనకున్నప్పుడు చేయరాదు ఎవరికైనా కానీ. ఇది ఎందుకంటే హిందూ ధర్మస్థానం అమ్మ, హిందూ సమాజము మంచిగా చేయాలి, మంచి సమాజానికి చేయాలి. కనీసం మన బాధ్యత, మనకి ఎన్నో బాధలు ఉంటాయి. కనీసం ఎవరైనా అడిగినప్పుడు నాన్న లేదు అన్నప్పుడు ఒక రూపాయి 2 రూపాయలు అట్లా ఇచ్చి చేయండి అమ్మా. ఇది కోటి కోటి దండాలమ్మా. నేనేం చెప్పుకోలేను తల్లులారా, తండ్రులారా, మేమేం చెప్పుకోలేను. చిన్నది నాకేదో ఆలోచన చేసి ఈ పోస్టింగ్ పెడుతున్నా, తప్పనుకుంటే క్షమించండి. అట్లేం లేదు. పాపం సమాజము ఇట్లా అవుతుంది కదా. పాపం హిందూతనం మాట్లాడుతున్నామ్మా. అట్లా ఏం లేదు కానీ, ఎందుకంటే నాకు కూడా కొందరు తండ్రులు దానము అది చేయడం వల్ల నాకు ఆపరేషన్ అయింది, నాకు మేలైందమ్మా. అదే సంతోషం తల్లి. ఏదో మనకు దోచింది మనం ఒక 10 రూపాయలు చేయాలి అంతే. అది చేయలేని పరిస్థితిలో కూడా ఒక నీళ్ళో లేకుంటే అన్నమో ఏదో మనకు తోచింది మనం సహాయం చేయాలమ్మా. అంతే. థ్యాంక్ యూ తల్లి.